Hi students, today this video about chemical properties. Okay, is the boron chemical properties లో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఎట్లా చేయాలి, బ్యాలెన్స్ ఎలా చేయాలి విషయంగా చూద్దాం. ఓకే, అయితే మనకి మ్యాక్సిమం ఎంసెట్లో కెమిస్ట్రీలో కెమిస్ట్రీలో ఎలా అంటే మనకి మినిమం 2 బిట్స్ అనమాట. అంటే 4 రియాక్షన్స్ ఇస్తారు, ఏబిసిడి ఇచ్చి ఆ ప్లేస్లో ఏం అంటే మోల్స్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓకే, ఆ విధంగా కూడా ఉంటుంది. ఓకే, అందుకని మీరు బాగా ప్రిపేర్ చేయండి, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ వదలకుండా. ఓకే, సరే, నాకు కొన్ని తెలిసిన ట్రిక్స్ చెప్తున్నాను, మీరు ఫాలో అయిపోండి. ఓకే, ఎస్, నౌ కమ్ టు పాయింట్. BF3 ఇక్కడ ఎలా ఇచ్చే చూడండి క్వశ్చన్స్. ఫస్ట్ BF3 ప్లస్ LiH హీట్ చేస్తే ఏమొస్తుంది? B2H6 ప్లస్ H2O ఇంప్లైస్ NaH ప్లస్ B2H6 ఇంప్లైస్ H3BO3 హీట్ చేస్తే ఇంప్లైస్ Al ప్లస్ NaOH ఇంప్లైస్ B2H6 ప్లస్ NH3 ఇంప్లైస్. ఓకే, ఈ రియాక్షన్స్ ఏమొస్తాయో చెప్పాలి. మనం ఏంటంటే కొన్ని B2H6 సంబంధించి ఒక 5-6 ఉన్నాయి. అంటే విత్ వాటర్తో ఏమవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్తో ఏమొస్తుంది, ఓకే, అండ్ NH3 అమోనియా. ఓకే, అంటే దీంతో ఫామ్ అయితే మనకి ఏమొస్తుంది అనే విషయం కొన్ని మనకి ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కదా, దాన్ని బట్టి ఫస్ట్ మీరు రాసుకుంటే అప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్కటి క్వశ్చన్. BF3 ప్లస్ లిథియం హైడ్రైడ్. ఓకే ఓకే చూడండి, బోరాన్ ఫ్లోరైడ్ ప్లస్ లిథియం హైడ్రైడ్తో హీట్ చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ మీకు ఐడియా ఉందా? ఫస్ట్ లిథియం ఏమొస్తుంది? లిథియం ఫ్లోరైడ్ వస్తుంది ప్లస్ B2H6 వస్తుంది. అవునా? B2H6 అంటే ఏంటి? డైబోరైన్. అవునా? B2H6 ప్లస్ LiF వస్తుంది. ఓకే, LiF లిథియం ఫ్లోరైడ్. ఓకే, ఫస్ట్ మనకి ఏమొస్తుందో చూడాలి. సారీ, నేను ఇక్కడ రాశాను, ఇవి ఇక్కడ రాయాలి. 1 మినిట్. ఓకే, చూడండి, ఇక్కడ బోరాన్ ఫ్లోరైడ్ ప్లస్ లిథియం హైడ్రైడ్. అవునా? అయితే దీన్ని మనం హీట్ చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ B2H6 ప్లస్ లిథియం ఫ్లోరైడ్. అవునా? ఫస్ట్ మనకి ఏం హీట్ చేస్తే అంటే ఏం యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, అప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి బోరాన్ ఫ్లోరైడ్ ప్లస్ లిథియం హైడ్రైడ్ ఇది హీట్ చేస్తే మనకి ఇది వస్తుంది, అర్థమైంది, డైబోరాన్ ప్లస్ లిథియం ఫ్లోరైడ్. ఓకే, అయితే ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. మోల్స్ చూడండి, బ్యాలెన్స్ ఎలా చేస్తున్నామో. ఇక్కడ బోరాన్ ఎంత ఉంది? మోల్స్ ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, రైట్? దట్స్ వై ఇప్పుడు మనం దీన్ని చేద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇక్కడ 2 రాస్తాం ఫస్ట్. ఇప్పుడు చూడండి, బోరాన్స్ 2 సరిపోయింది. నెక్స్ట్ మనం F చూద్దాం. 3 2 6 Fs. ఓకే, X ఇంకా F లేవు కాబట్టి 6 Fs ఉన్నాయి. ఇక్కడ ఎంత? F ఒకటే ఉంది కాబట్టి అప్పుడు మనం ఇక్కడ 6 వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లిథియం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ Li ఒకటే ఉంది కాబట్టి అప్పుడు మనం కంపల్సరీ ఇక్కడ ఎంత రాయాలి? 6 రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, హెచ్లు ఇంకెక్కడ ఉన్నాయి? ఓన్లీ ఇక్కడ ఉన్నాయి 6 హెచ్లు, ఇక్కడ 6 హెచ్ సరిపోయింది. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. ఓకేనా? బ్యాలెన్స్ ఎలా చేస్తున్నామంటే ఫస్ట్ ఆ రియాక్షన్ ఏమొస్తుందో విషయం మీకు తెలిస్తే కనుక అప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి కొన్ని మనం రియాక్షన్ విత్ వాటర్తో, అమ్మోనియాతో, అంటే లైక్ మనకి బోరాన్ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి, డైబోరైన్. ఓకే, ఇది డైబోరైన్ కదా, ఇది మన దీన్ని బట్టి మీరు B2H6 సంబంధించి రియాక్షన్స్ ఏమొస్తుందో చదవండి. ఓకేనా? అవి 6-7 ఉన్నాయి, ఒకసారి చదివితే దాన్ని బట్టి మనకి వాటర్తో ఏమొస్తుంది ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, అవి ప్రిపేర్ అవ్వండి, దాన్ని బట్టి మీకు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ద ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు డైబోరైన్ ప్లస్ H2O వాటర్తో ఏం రియాక్షన్ వస్తుంది తెలుసా? H3BO3 వస్తుంది. ఓకే, ప్లస్ హైడ్రోజన్ మిగిలిపోతుంది. ఓకే, ప్లస్ హైడ్రోజన్. ఓకే, అంటే మనకి రియాక్షన్ విత్ వాటర్తో ఏమొస్తుంది అని అంటే H3BO3. ఓకే, సరే, ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేద్దాం. బీలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 బోరాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే బోరాన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 రాసుకుందాం. ఓకే, ఫస్ట్. నెక్స్ట్ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఎంత? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే 8 హైడ్రోజన్స్. ఇక్కడ మనకి ఎన్ని అయిపోయినాయి? ఇక్కడ 2 3 6, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 6 + 2 8 హైడ్రోజన్స్ సరిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ మనకి ఒకటే ఉంది, ఇక్కడ ఎంత? 3 2 6 అయిపోయింది, రైట్? అంటే మనం ఇక్కడ ఎంత రాయాలి ఇప్పుడు మనం? సరే చూడండి, ఇక్కడ మనకి 6 రాసుకోవాలి అప్పుడు. అవునా? చూడండి ఒకసారి ఇక్కడ అప్పుడు హెచ్. ఓకే, హెచ్ చేంజ్ అవుతుంది, చెప్తాను. ఫస్ట్ ఓ చూద్దాం. 6 ఓస్. అవునా? ఇప్పుడు ఎంత? ఇక్కడ 6 ఓస్ సరిపోయింది, ఆక్సిజన్ సరిపోయింది. ఓకే, అక్కడ హైడ్రోజన్ చూడండి, 6 2 12 ప్లస్ 6, 12 + 6 ఎంత? 18. ఇక్కడ మనకి ఎంత? 18 అంటే రావాలంటే హైడ్రోజన్స్ కదా, 2 3 6 ప్లస్ ఇక్కడ ఎంత రావాలి? 18 రావాలంటే ఇంకెంత? ఓకే, చూడండి, ఇక్కడ మనకి 18లో నుంచి ఇటు మనకి ఎంత వచ్చింది? 6 6 12 12 + 6 18 వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఎంత? హైడ్రోజన్ 2 3 6 ఉంది. ఓకే, ఇక్కడ 2నే ఉంది, అంటే 6 + 2 ఎంత? 8. ఓకే, అంటే ఎంత రావాలి? ఇంకా 10 రావాలి.
ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు దీనికి మనకి ఎంత వేసుకుని సరిపోతుంది చూడండి. ఇక్కడ హైడ్రోజన్స్ 6. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 6 వేస్తాను అనుకో. 6 2 12, 12 ప్లస్ 6 ఎంత 18 సరిపోయింది కదా. ఓకేనా, ఆ విధంగా అంటే మనకి హైడ్రోజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సరిపోయినాయి, అంటే అన్నీ సరిపోవాలి ఒక్కొక్కటి. చూడండి, ఇప్పుడు బోరాన్స్ అని ఉన్నాయి 2 సరిపోయినాయి, హైడ్రోజన్స్ ఇప్పుడే కౌంట్ చేసాం 18. నెక్స్ట్ ఆక్సిజన్ వచ్చి 6 ఓర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ మనకి కొఫిషియెంట్ ఇక్కడ ఉంటే దాన్ని బట్టి మల్టిప్లికేషన్ చేసుకోవాలి. కింద సఫిక్స్లో ఉంటే మోల్స్ 2 3 6 ఓర్స్ అవుతాయి. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఓకే, చూసారా మళ్ళీ B2H6 సోడియం హైడ్రాక్సైడ్తో, సోడియం NaH అంటే సోడియం హైడ్రాక్సైడ్తో ఫామ్ అయితే ఏమొస్తుంది. ఓకేనా, ఏమొస్తుంది ఐడియా ఉందా. ఓకే, సరే నేను చెప్తాను చూడండి. Na ప్లస్ BH4 మైనస్ ట్వైస్ ఇది వస్తుంది. NaH ప్లస్ BH4 మైనస్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి బ్యాలెన్స్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. Na ఎంత ఉంది, ఒకటే ఉంది, ఇక్కడ కూడా ఒకటే ఉంది. B2H6 Bలు 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ మనం 2 రాసుకోవాలి అప్పుడు. ఓకే, మరి ఇక్కడ 2 Bలు, ఇక్కడ Bలు 2 సరిపోయినాయి. హైడ్రోజన్లు ఎంత 6. ఒకసారి మనం ఇక్కడ Na చూసుకుంటే 2 అయిపోయినాయి కదా, అప్పుడు మనకి ఇక్కడ మనం పెద్ద 2 రాసుకోవాలి అప్పుడు. ఓకే, అప్పుడు NS2 ఇక్కడ N2 NS సరిపోయినాయి. హెచ్డని ఇప్పుడు చూడండి 2H, ఇక్కడ ఎంత 6 6 + 2 ఎంత 8Hలు అయిపోయినాయి. ఓకే, అప్పుడు ఇక్కడ ఎంత 4 2 8H సరిపోయింది. ఓకే, బోరాన్స్ 2 బోరాన్స్. ఓకే, అన్నీ సరిపోయినాయి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ 4th వన్. నెక్స్ట్ H3BO3 హీట్ చేస్తే ఏమొస్తుంది. H3BO3 ఓకేనా, తెలుసా. B2O3 ప్లస్ H2O వస్తుంది. ఓకే, B2O3 ప్లస్ H2O. ఓకే, ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, ఇది ఫామ్ అవుతుంది తెలుసు, బట్ బ్యాలెన్స్ చేయాలంటే ఇప్పుడు ఎలాగా. ఇక్కడ బోరాన్స్ ఉన్నాయి, ఒకటే ఉంది, ఇక్కడ 2 బోరాన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎంత రాసుకోవాలి. ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 పెట్టుకోవాలి, అప్పుడు 2 Bs సరిపోయినాయి. మరి హైడ్రోజన్ చూడండి, ఇక్కడ 2 3 6, ఇక్కడ 2నే ఉంది, అప్పుడు ఎంత రాయాలి, ఇక్కడ 3 రాయాలి, అప్పుడు 2 6 అయిపోతుంది కదా. అర్థమైందా. 2 3 6Hలు, ఇక్కడ కూడా 6Hలు సరిపోయినాయి. మరి ఓస్ అయితే 2 3 6 ఓస్, ఇక్కడ 3 ఓస్, ఇక్కడ 3 ఓస్, 6 ఓస్ సరిపోయింది. ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదు. అర్థమైందా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటే. ఓకే, మోల్స్ని క్లియర్ చేయాలి. ఫస్ట్ మనకి ఏ రియాక్షన్ వస్తుంది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఇటు మన రైట్ హ్యాండ్ సైడ్ అంటే హీట్ చేసినా ఏమైనా యాడ్ చేసినా H2O3 రియాక్షన్ ఏమొస్తుంది. ఓకే, ఎక్కువ డైబోరిన్ అడుగుతున్నాడు. చూడండి, డైబోరిన్కి మనకి సోడియం హైడ్రాక్సైడ్తో విత్ వాటర్తో, నెక్స్ట్ BF3. ఓకే, అట్లా అంటే లిథియం హైడ్రైడ్తో ఏం ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ మనకి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి కదా, చదవండి, దాన్ని బట్టి మీరు రాసుకుని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ Al ప్లస్ NaOH ప్లస్ H2O, అల్యూమినియం ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ వాటర్తో రియాక్షన్ ఏమొస్తుంది. ఓకే, ఏమొస్తుందంటే ఇక్కడ NaAlO2. ఓకే, అంటే సోడియం NaAlO2 వస్తుంది ప్లస్ H2 వస్తుంది. H2 హైడ్రోజన్ మిగిలిపోతుంది, గ్యాస్కి వెళ్ళిపోతుంది, గ్యాస్ అనమాట. ఓకే, సరే ఈ విధంగా అంటే Al ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2O అంటే ఇది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, ఇప్పుడు NAs ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది, ఒకటే ఉంది. ఓకే, Als కూడా ఒకటే ఉన్నాయి, బట్ మనకి ఆక్సిజన్ చూసుకుంటే ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి. ఓకే, సారీ, ఇక్కడ మనకి 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, 2 NaOH ఉంది. ఓకేనా, అయితే ఇప్పుడు మనం బ్యాలెన్స్ ఎలా చేయాలంటే ఇక్కడ మనకి 2 NAs ఉన్నాయి, మనకి ఇక్కడ Na ఒకటే ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 చేసుకుందాం, 2 NAs అయిపోతాయి. అప్పుడు ఆక్సిజన్ చూసుకున్నప్పుడు 2 Os, ఇక్కడ 3 Os అయిపోయినాయి, రైట్. అయితే ఇక్కడ మనకి ఎంత ఆక్సిజన్ 4 అయినాయి కదా, కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, ఇక్కడ 2 యాడ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇప్పుడు 2 Os ప్లస్ 2O 4 Os అయినాయి. ఓకే, అప్పుడు 2 2 4 Os సరిపోయింది. ఓకే, హైడ్రోజన్కి వస్తే 2 2 4 ప్లస్ 2Hలు కదా, అంటే ఇప్పుడు ఎంత అయింది 4 ప్లస్ 2 6H. అంటే ఇక్కడ మనకి 3లే ఉన్నాయి కాబట్టి 2నే ఉన్నాయి కాబట్టి 3 పెట్టుకుంటే 3 2 6Hలు అవుతాయి, అవునా. ఓకే, Al కూడా 2 ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 2 వేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా బ్యాలెన్స్ చేయడం. ఓకే, అల్యూమినియం సోడియం హైడ్రాక్సైడ్తో వాటర్తో మనకి రియాక్షన్ అయితే ఏమొస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, B2H6 ప్లస్ NH3 అంటే డైబోరేన్ ఇక్కడ అమోనియాతో ఫామ్ అయితే ఏమొస్తుంది. ఓకే, తెలుసా. చూడండి, ఫస్ట్ B3N3H6 వస్తుంది. ఓకే, డైబోరేన్తో కొన్ని ఉన్నాయి ఫార్మ్స్, ఫస్ట్ రియాక్షన్స్ నేర్చుకోండి, తర్వాత మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు తెలిస్తేనే కదా ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, B2H6 డైబోరేన్ అనేది అమోనియాతో ఫామ్ అయితే B3N3H6 వస్తుంది ప్లస్ H2. ఓకే, సరే ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, ఇప్పుడు Bలు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి,
ఇక్కడ 3లు ఉన్నాయి, రైట్. అంటే ఇక్కడ బ్యాలెన్స్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఇప్పుడు 3 పెట్టుకోవాలి, ఇక్కడ 2 పెట్టుకోవాలి, అవునా. అప్పుడే కదా 2 3 6 వస్తుంది, ఇక్కడ 3 2 6 అయింది. అయితే బోరాన్స్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ హైడ్రోజన్ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, 6 3 18 ప్లస్ 3 అంటే 11 అయిపోయింది, రైట్. అయితే ఇక్కడ మనకి హైడ్రోజన్ 6 2 12 హెచ్లు ఉన్నాయి, 12 ప్లస్ 2 14 హెచ్లు ఉన్నాయి, అవునా. అయితే ఇప్పుడు మనకి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఒక నిమిషం కూడా, నైట్రోజన్ కూడా మనకి 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, రైట్. కాబట్టి ఇక్కడ మనం బ్యాలెన్స్ చూసుకోవాలి. ఓకే, నైట్రోజన్ 3 కాదమ్మా, ఇక్కడ 2 3 6 అని అవుతుంది, కాబట్టి ఇక్కడ మనం 6 వేసుకోవాలి. ఓకే, ఈ ఆన్సర్ సరిపోయినాయా. ఇప్పుడు మనం లాస్ట్లో హైడ్రోజన్ ఒకటే మిగిలింది, అది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హైడ్రోజన్ ఏమవుతుంది, ఇక్కడ B2H6, ఇక్కడ 6 3 18H ప్లస్ 6 3 18H అంటే 18 ప్లస్ 18 ఎంత, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి 36 వచ్చినాయి, రైట్. అయితే ఇక్కడ మనకి హెచ్లు ఎన్ని ఉన్నాయి, 2 6 12, ఓకే 12 అయిపోయినాయి. 12 తీసేసుకుంటే ఎంత, ఇక్కడ మనకి అప్పుడు 24 రావాలి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఎంత వేసుకోవాలి నువ్వు, 24 రావాలంటే 12. ఓకేనా, బ్యాలెన్స్ చేయడం అర్థమైంది కదా. ఓకే, 12 to 24 అయిపోయింది. ఇప్పుడు హైడ్రోజన్ ఎంత, అటు ఇటు మనకి బోత్ సైడ్స్ 36 సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదా ఎట్లా చేయాలో బ్యాలెన్స్ చేయడం. ఓకే, ఫస్ట్ మనం BT6 అంటే డైబోరేన్తో ఎట్లా చేయాలి అంటే కొన్ని మనకి రియాక్షన్స్ కూడా నేర్చుకుంటే దాన్ని బట్టి మనం బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా. థ్యాంక్ యూ, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే, ఇవన్నీ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.